ఎక్స్టర్నల్ వాల్స్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు అది ఎందుకు వచ్చింది, ఆ రీజన్ అనేది అనలైజ్ చేసుకోకుండా ఆ క్రాక్స్ వల్ల వచ్చిన స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏంటి అవేమి అనలైజ్ చేయకుండా ఏదో బ్రాండెడ్ కెమికల్స్ అని లేదంటే ఇంకా చాలా సంవత్సరాల నుంచి బ్రాండెడ్ ఉందని కేవలం ఆ క్రాక్స్ కి ఫిల్ చేయటం, తర్వాత దాని మీద టీప్ క్రీట్స్ అప్లై చేయటం, మళ్ళా రాదనే ఉద్దేశంతో చాలా మంది చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీగా చేయాల్సిన విధానం ఏంటంటే, ముందు అసలు ఆ వాల్ ఏ ఫేజ్ లో ఉంది, అంటే అది వెస్ట్ సైడ్ ఉందా, నార్త్ ఉందా, సౌత్ ఉందా, ఈస్ట్ ఉందా అనేది తెలుసుకోవాలి. అట్లాగే బిల్డింగ్, మన కన్స్ట్రక్షన్ కట్టిన బిల్డింగ్ కి పక్కన ఉన్న కన్స్ట్రక్షన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తెలుసుకోవాలి. మనం కేవలం ఈ క్రాక్ ఫిల్లింగ్ మెటీరియల్ తోటి కవర్ చేస్తే మళ్ళా లాంగ్ రన్ లో మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతుంటది.